పురాతన భూతాపాన్ని తగ్గిస్తుంది. సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి లక్ష్మి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా కాకినాడ రంగయ్య నాయుడు వీధిలో శ్రీరామ సమాజంలో రంగవల్లులు తీర్చిదిద్ది ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. తదనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ముఖ్య అతిథిగా సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదనభట్ల సాయి లక్ష్మి పాల్గొని మార్గదర్శనం చేశారు. పంచాంగకర్త సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి ప్రసంగించారు. ప్రముఖ వాగ్గేయకారుడు ఆకొండి శ్రీనివాస రాజారావు, ఉపాధ్యక్షులుగా ఓలేటి మూర్తి వెంకటేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆనం ప్రసాద్, కార్యదర్శిగా గునుపూడి సావిత్రి, కోశాధికారిగా హేజీబు భానుమూర్తి, సభ్యులుగా చావలి సూర్యకుమారి, బచ్చల మల్లికార్జునరావు, అల్లం కృష్ణమూర్తి, కోట జగన్నాథ శర్మ, తాతపూడి ప్రసాదరావు తదితరులు ఎన్నికయ్యారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటే మన భారతదేశంలో మనం ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటాం. అయితే మనకి పూర్వకాలం నుంచి కూడా భూమిని ఒక గ్రహంగా కాకుండా, ఒక గోళంగా కాకుండా భూమాత అని మనం గౌరవిస్తాం. అట్లాగే భూమాతగా గౌరవిస్తాము. ఎట్లాగంటే సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఉదయం నిద్రలేస్తూ కాలు భూమి మీద పెట్టే ముందు మనం భూమాతని క్షమాపణ అడిగి మరీ కాలు భూమి మీద పెడతాం. మనం అంత గౌరవాన్ని ఇస్తాం. అలాగే భూమిని మన పంచభూతాల్లో ఒకటిగా మనం గౌరవిస్తాం. అటువంటి భూమి ఈరోజు కొన్ని కాలుష్యాలకు నిలయం అయిపోయి చాలా ఆ భూమిని ఎలా రక్షించుకోవాలి అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. అందుకని ఆ కార్యక్రమాలకి దీటుగా ఈరోజు భూ అలంకరణ దినోత్సవం కూడా చేస్తాము. చాలా చోట్ల సంస్కార భారతి భూ అలంకరణ, భూమికి రంగోలీలు చక్కటి చాలా రంగురంగుల రంగవల్లులు దిగుతారు. అది భూ అలంకరణ దినోత్సవంగా చేసుకుంటాము. ఇంకా ఈ ధరిత్రీ దినోత్సవంతో పాటు కాకినాడ జిల్లా కార్యవర్గ ప్రకటన ఇప్పుడు జరిగింది. ఆ కార్యవర్గంలో కాకినాడ జిల్లాలో ప్రకటన జరిగింది. ఈ ప్రకటనలో మన కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారు, మహామంత్రి గారు శ్రీ ఆనం ప్రసాద్ గారు, కోశాధికారి గారు శ్రీ హేజేబు భానుమూర్తి గారు, ఉపాధ్యక్షులు శ్రీ బి వెంకటేష్ నాయుడు గారు, శ్రీ ఓలేటి మూర్తి గారు, విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, శ్రీమతి కేశాపడ సూర్య ప్రకాశరత్నం గారు, శ్రీమతి చావలి సూర్యకుమారి గారు ప్రకటించేశాను. అలాగే ప్రచార ప్రముఖ గారు శ్రీ బచ్చల మల్లికార్జునరావు గారు, దృశ్య కళా సంయోజక శ్రీమతి హరికృష్ణవేణి గారు, కార్యకారిణి సభ్యులు శ్రీ అల్లంరాజు కృష్ణమూర్తి గారు, శ్రీ కోట జగన్నాథరావు గారు, తాతపూడి ప్రసాదరావు గారు కూడా ఉపాధ్యక్షులుగా ఉంటారు. సభ్యులుగా ఉంటారు, సభ్యులుగా ప్రకటిస్తున్నారు. అది ఇంకా సభ్యత్వ విశేషాలు చెప్పాలా? ఈ కళల ద్వారా జాతీయ సమైక్యత తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప ఆశయంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థకి నూతన అధ్యక్షుడిగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంస్థకి మీరు అందరూ ఇందులో సభ్యులుగా చేరి అందరూ ఈ సంస్థని పరిపుష్టి చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.